హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్మార్ట్ వర్షిని వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ జీడిపప్పు రొయ్యలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుంది. అమ్మమ్మ రొయ్యలు బజార్ నుంచి తెచ్చారు. దాన్ని శుభ్రం చేస్తున్నారు. రొయ్యలు మొత్తాన్ని రొయ్యలకున్న పొట్టు మొత్తం తీసి వాటర్తో శుభ్రం చేశారు. తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇలా 4 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని మసాలాకి కట్ చేస్తున్నాను. రొయ్యలకి కొద్దిగా గ్రేవీ కోసం ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా 4 ఉల్లిపాయలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత 4 టమాటీలను కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. రొయ్యలకి గ్రేవీ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా తీసుకొని దానికి ఉన్న పొట్టు మొత్తం తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో 2 ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని మజ్జిగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలను ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా ప్యూరీ ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకోవాలి. ఇలా కళాయి వీటెక్కిన తర్వాత శుభ్రం చేసుకున్న రొయ్యల్ని గిన్నెలో వేసుకోవాలి. ఇందులో ఎటువంటి ఆయిల్ వేయలేదు. ఉట్టి రొయ్యల్నే వాటర్ మొత్తం పోయే వరకు వేయించుకోవాలి. రొయ్యల్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. ముందు ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు స్టవ్ మీద వేయించుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ రొయ్యల్ని తీసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల పసుపును కూడా వేసుకొని వేయించుకోవాలి. రొయ్యల్లో ఉన్న నీచు వాసన పసుపు వేయడం వల్ల పోతుంది. ఇలా హై ఫ్లేమ్లోనే వాటర్ మొత్తం పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం కంప్లీట్గా పోయింది. ఇప్పుడు ఈ రొయ్యల్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ రొయ్యలు మొత్తం తీసిన తర్వాత ఇదే గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఇటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని ఉడికించుకుందాం.
కాసేపు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటిని కాసేపు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, ఇది ఇంట్లో చేసిన జీడిపప్పు. తర్వాత ఈ మసాలాలో సరిపడినంత కారం వేసుకొని కలుపుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన జీడిపప్పుని వేసుకొని ఇది ఇంట్లో జీడిపప్పు బిక్కలు కాల్చినవి, అందువల్లే కొద్దిగా నల్లగా ఉన్నాయి. ఇవి ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. తర్వాత ముందుగా వేయించుకున్న రొయ్యలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ మొత్తం దగ్గరికి పడే వరకు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మొత్తం దగ్గరగా అయిపోయింది. రొయ్యల కూర రెడీ అయిపోయింది. రొయ్యలు జీడిపప్పు కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.